వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్యమార్యాణాన్ చూడామణి మహర్నిశం. ఎంబెరుమానార్లు అంటే మన రామానుజుల వారు గోష్ఠీ పూర్ణుల్ని ఆశ్రయించి మంత్రరాజ అర్థ వివరాలని పొందేరని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త పడుతూ ఉండాలి మనం. రామానుజుల వారికి లభించిన బిరుదం ఎంబెరుమానార్ అని. సరిగ్గా ఇలాంటి పదమే ఒకటి ఉన్నది, ఎంబెరుమాన్ అని. ఎంబెరుమాన్ అంటే పెరుమాళ్ళు, భగవంతుడు అని అర్థం. ఆ చిన్న తేడా మనం గమనించుకోకపోతే ఆ పొరపాట్లు వచ్చేస్తాయన్నమాట. ఎంబెరుమానార్ అంటే రామానుజుల వారు, ఎంబెరుమాన్ అంటే పెరుమాళ్ళు అన్నమాట. అలాగా ఈ ఎంబెరుమానార్లు ఎంబెరుమాన్ అనుగ్రహంతో అనుకోండి, అంటే పెరుమాళ్ళ అనుగ్రహంతో మంత్రరత్న మంత్రరాజ అర్ధ వివరాలని లభింపచేసుకున్నారు. గోష్ఠీ పుణ్యుల వారే రామానుజుల వారికి చరమశ్లోక రహస్యార్థ విశేషాలని కూడా ఉపదేశించారు. వారు గోష్ఠీ పుణ్యుల వారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూరేశులకి, దాశరథికి కూడా రామానుజుల వారు వాటిని మళ్ళా ఉపదేశించారు. శ్రీరంగానికి తిరిగి వచ్చేశారు. తిరిగి మఠ కార్యకలాపాల్లోనూ శిష్యగణ శిక్షణలోనూ రంగడి సేవలోనూ నిమగ్నం అయిపోయినారు. చాలామంది ఆయన దగ్గరికి ఆశ్రయించడానికి చేరుతున్నారు. నాథమునులకి పరాంకుశుల వారు నాథమునులకి సాక్షాత్కరించి 4000 గ్రంథ విశేషాలని అనుగ్రహించారని చెప్పి ఇది వరకు అనుకున్నాం. గోష్ఠీపునుల సిఫారసుతోటి మాలాధరులు అని చెప్పి వారు కూడా వీరికి శిష్యులేను, యామునములకి శిష్యులేను, మాలాధరులు అని అంటారు. ఈ గోష్ఠీపునుల సిఫారసు వారు ఏం చేశారంటే రామానుజుల వారిని, నాయన నీకు అవతల కార్యక్రమాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ మాలాధరులు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ద్రవిడ ప్రబంధం అంటే తమిళంలో ఉన్నటువంటి వేదాంత రహస్యాలని అవి నేర్చుకోనాయన అన్నారు. సరే అని చెప్పి వీరు రామానుజుల వారు ఈ మాలాధరుల వారి దగ్గర కూర్చొని ఇంకా ద్రవిడ వేదాంత రహస్యాలని నేర్చుకోవడం ప్రారంభించారన్నమాట. అయితే ఇక్కడ 1-2 విషయాలు మనం కొంచెం చెప్పుకోవాలి. ఈ ద్రవిడ వేదాంతం, సంస్కృత వేదాంతం ఇవన్నీ కూడాను. అసలు వేదం అంటే ఏమిటి? వేదాంతం మాట్లాడు చూద్దాంలేండి. వేదం అంటే ఏమిటి? వేదం అంటే ఏం లేదండి, మనకు తెలియని విషయాలని తెలియపరిచేదాన్నే వేదం అంటారు. ఏ విషయములు మనకి తెలియవో వాటిని తెలియపరిచేదాన్ని వేదం అంటారు. మనకెందుకు తెలియవు విషయాలు? కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, వీటితో మన విషయాలు తెలుసుకోలేమా? తెలుసుకోగలం. కానీ ఈ ఇంద్రియములు ఉన్నాయే, ఇవి పరిమితమైన శక్తి గలవి. ఎక్కడో దూరంగా ఉన్న వాటిని కన్ను చూడలేదు కదా. అంతేకాదు, దగ్గర ఉన్న వాటిని చూసినప్పటికీ చూసినవన్నీ నిజం కాదు. ఎంచేత పచ్చకామర్లనే అనారోగ్యం నడుస్తున్నటువంటి వాడికి పాలు పచ్చగా కనిపిస్తాయి, కానీ పాలు తెల్లగా ఉంటాయి. అలాగే మిగిలిన ఇంద్రియాలు కూడా ఒక్కో సమయంలో ఒక్కో తప్పుడు జ్ఞానాన్ని కలిగించవచ్చు. అనుచేత ఇంద్రియముల జ్ఞానానికి పరిమితి ఉన్నది, అంతేకాదు సరిగ్గా ఉపకరించకపోవచ్చు కూడాను. అంచేత ఇదంతా ప్రత్యక్ష జ్ఞానం అంటారు కదా, ఇంత ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఈ ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి ఉపపత్తి జ్ఞానం అని ఒకటి ఉంటుంది, ఇన్ఫరెన్స్ అంటారు, అనుమితి అని అంటారు అన్నమాట. అదొక జ్ఞానం ఉంటుంది, అది ఉపకరించకపోవచ్చు, దీని మీదే ఆధారపడి ఉన్నది కనుక. అందుచేత మనం సాధారణంగా ఆప్తవాక్యాన్ని వినియోగిస్తూ ఉంటాం మన జ్ఞానాన్ని మనం పొందడం కోసమని. మళ్ళీ చెప్తాను చూడండి. మనం విషయాల్ని తెలుసుకుంటున్నాం, దేనితోటి? ఇంద్రియములతో తెలుసుకుంటున్నాం. ఈ ఇంద్రియముల శక్తి పరిమితమైనది.
ఈ ఇంద్రియ జ్ఞానం మీదనే ఆధారపడి అనుమితి జ్ఞానం, ఉపపత్తి జ్ఞానం కూడా ఉన్నది. అంచేత అన్ని విధాలా అన్ని వేళలా ఈ ఇంద్రియ జ్ఞానం మనకు ఉపకరించకపోవచ్చు కనుక ఆప్తవాక్యాన్ని వినియోగిస్తాం మనం జ్ఞానం పొందడానికి. ఆప్తవాక్యం అంటే ఆప్తుడు చెప్పిన వాక్యము. ఆప్తుడెవరు? ఆప్తుడంటే నిస్వార్థంగా మనకి కీడు చేసే ఉద్దేశం కానీ పక్కదారి పట్టించే ఉద్దేశం కానీ లేకుండా ఉండేవాడు అని అర్థం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా తెలియపరిచేవాడు ఆప్తుడు అని అర్థం. ఈనాడు మనం రేడియోలు, టీవీలు, వార్తాపత్రికలు, విజ్ఞాన సంపుటాలు, పెద్దలు వ్రాసిన గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక కోణంలో చూస్తే ఆప్తవాక్యం జాబితాలోకే చేరతాయి. అంటే ఇవన్నీ ఏమిటన్నమాట? నిస్వార్థతతోటి మనకి కీడు చేసే ఉద్దేశం కానీ పక్కదారి పట్టించే ఉద్దేశం కానీ లేకుండా విషయములను ఇచ్చేవి అన్నమాట. అయితే ఇప్పుడు అలా ఉంటున్నాయా ఏమిటి? అప్పుడప్పుడు ఈ రేడియోలు, ఈ వార్తాపత్రికలు, ఈ గ్రంథాలు మొదలైనవన్నీ తెలిసి కానీ తెలియక కానీ తప్పుడు జ్ఞానాన్ని కూడా మనకి అందించేస్తూ ఉంటాయి. అందుచేత ఏం చేస్తూ ఉంటాం మనం సాధారణంగా? ఒక నమ్మలేని విషయం వచ్చిందంటే 1-2 మార్లు ఈ ఛానల్లోంచి ఆ ఛానల్లోకి, ఈ పుస్తకంలోంచి ఆ పుస్తకంలోంచి మార్చి సరి చూసుకుంటూ ఉంటామన్నమాట. చేత ఒక దానిలో చెప్పింది సరి అయిందా కాదా అని ఇంకొక దానితో సరిపోల్చి చూస్తూ ఉంటాం. అంటే ఆప్తవాక్యము గొప్పదే అయినప్పటికీ కూడా దాని ప్రామాణికతలో తరతమ భేదాలు ఉన్నాయన్నమాట. తక్కువ ప్రామాణికత కలిగిన స్థానిక వార్తాపత్రికలో వార్తని ఎక్కువ ప్రామాణికత కలిగిన జాతీయ వార్తాపత్రికలో సరిచూసుకుంటూ ఉంటాం మనం. తక్కువ ప్రామాణికత కలిగినటువంటి నేషనల్ ఛానల్స్లో వచ్చిన దాన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్ ఎక్కువ ప్రామాణికత ఉన్నాయని దాంతో పోల్చి చూసుకుంటూ ఉంటాం మనం. అలాగే గ్రంథాల విషయం కూడాను ఇలాగ ఒక గ్రంథాన్ని ఇంకొక దానితో పోల్చుకుంటూ వెళితే ప్రామాణికత పెరుగుతూ వెళుతూ ఉండగా ఇక ఇంతకన్నా ప్రామాణికత గల గ్రంథం ఏదీ లేదు అని ఏ గ్రంథానికి అత్యున్నత స్థానం ఇస్తామో దానిని వేదము అని అంటారన్నమాట. ఎవరు రాశారండి ఆ వేదాన్ని? ఎలా వచ్చింది అసలు వేదం అంత గొప్ప ప్రామాణికత కలిగినటువంటిది? మరి సైన్స్ జర్నల్స్ ఎవరు రాశారు? ఈనాటి సైన్స్ జర్నల్స్. ఈనాడు సైంటిస్టులు అంటే ఎవరు? ఈనాడు రీసెర్చ్ ఎలాంటిదో ఆనాటి తపస్సు అలాంటిది. మనకి తెలియడానికి అలా చెబుతున్నాం, కానీ నిజానికి అట్నుంచి చెప్పాలి. ఆనాటి తపస్సు ఎలాంటిదో ఈనాటి రీసెర్చ్ ఎలాంటిదని చెప్పాలి. ఏం చేస్తాం మనం? తాతగారి పోలికలు మనవడికి వచ్చేయి అని చెప్పడానికి బదులు మనవడి పోలికలు తాతగారికి వచ్చేయి అని చెబుతున్నాం లోకం తీరుని బట్టి. అంచేత ఈనాటి సైన్స్ జర్నల్స్ ఎలా బయలుదేరాయో వేదం అలా బయలుదేరిందని చెప్పి తెలుసుకోవాలి. నిజంత లోకంలో ఏ పాఠ్యపుస్తకంలో విషయమైనా సరి అయినదో కాదో తెలుసుకోవాలంటే సైన్స్ జర్నల్స్ని తిరగవేస్తాం. అలాగే లోకంలో ఏ గ్రంథంలో విషయమైనా సరి అయిందో కాదో తెలియాలంటే వేదాన్ని తిరగవేయాలి. అంత గొప్పదన్నమాట వేదం అంటేను. అంతేకాదు మానవులు వ్రాసే గ్రంథాలలో ఎన్నో దోషాలు ఉండవచ్చును. వేదము సాక్షాత్తు భగవంతుడి చేత ప్రేరితమైనది, ఆయన చేతే ప్రేరణ చేయబడినది. నిత్యం అంటారు దాన్ని. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎటువంటివో వేదము కూడా అటువంటిదే. ఆయన ఎలాగ అనాదో వేదము కూడా అలా అనాదే. అంచేత దోషమే ఉండదు అందులోను. చేత వేదంలో ఉండే విషయాన్ని సరి అయినదో కాదో అని చెప్పి ఇంకో దానితో పోల్చి చూడవలసిన అవసరం లేదు. అందుకోసమే వేదాన్ని స్వతఃప్రమాణము అని అంటారు. చేత ఆప్తవాక్యములలో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించేది అదే. అయితే వేదాన్ని మరింత చక్కగా మనం అర్థం చేసుకుందికి మన భాషలో చెప్పాలంటే చూడండి, టెక్స్ట్ బుక్లు చదువుకుంటూ ఉంటామా క్లాసుల్లోనో? ఆ టెక్స్ట్ బుక్లకి గైడ్లు వస్తూ ఉంటాయా? అలాగే అనుకోండి ఇంచుమించుగాను. మరీ గైడ్ అంటే గైడ్ లాంటిది కాదు, కానీ
ప్రామాణికంగా దాన్ని ఉపబృంహణము అని అంటారన్నమాట. ఈ వేదాన్ని వివరించడానికి స్మృతులు అని ధర్మశాస్త్రాలు బయలుదేరాయి. స్మృతులన్నా ధర్మశాస్త్రాలన్నా ఒకటే. అలాగే ఇతిహాసాలు బయలుదేరాయి, రామాయణము మహాభారతము. అలాగే 18 పురాణములు, విష్ణు పురాణం మొదలైనవన్నీ బయలుదేరాయి. అలాగే ఆగమ శాస్త్రాలు బయలుదేరాయి. ఇలాగా ఈ వేదం, దాని వివరణ లేనటువంటి స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. వీటిని చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. మానవ జీవితంలో పొందవలసిన వాటి గురించి, స్వర్గాది లోకాల జీవితం గురించి, మోక్షం పొందడానికి కావలసిన విషయాల గురించి ఇలా ఇవి ఉంటాయి వేదంలోను. ఒక్క మాటతో చెబుతాను చూడండి. ఇంద్రియ అతీతమైన జ్ఞానమంతా ఉంటుంది వేదంలో. ఇంద్రియముల చేత మనము సంపాదించగలిచిన జ్ఞానము కన్నా ఆ పై జ్ఞానం ఏదైతే ఉందో అది ఉంటుంది వేదంలో. అందుచేత వేదం అనేది, అందులో ఉండే విషయం అనేది చాలా గొప్పది. ఇందులో మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షములని చెప్పి 4 కదా అనుకుంటాం. అందులో కామము, అర్థము, ధర్మము అంతో ఇంతో మనకి తెలుస్తూనే ఉంటాయి. ఈ మోక్షం అంటే ఏమిటో మనకి బొత్తిగా అర్థం కాదు. అసలు ఎందుకు వెళ్ళాలో మోక్షానికి తెలియదు మనకి. ఎంచేత ఇంద్రియములు ఉన్నాయే, ఇవి పరిమితమైన శక్తి కలవి కనుక అంతకుమించి అవేం చెప్పలేవు. ధర్మ, అర్థ, కామముల వరకే చెప్పగలవు, మోక్షం గురించి చెప్పలేవు. ఆ మోక్షం గురించి చెప్పడానికి ఇదిగో ఈ ఆప్తవాక్యం వేదం కావాలన్నమాట. ఈ మోక్షం పొందడానికి మార్గములట 32 మార్గాలు ఉన్నాయిట. ఎక్కడున్నాయి ఇవన్నీ? అదిగో మోక్షం పొందడానికి ఒక విభాగం ఉన్నది వేదంలో. ఆ విభాగాన్ని, ఒక డివిజన్ అన్నమాట, దాన్ని ఉపనిషత్తులు అని అంటారు. ఆ ఉపనిషత్తుల్లోనే 32 మార్గాలు సూచిస్తారు. ఇలా కూడా మోక్షం పొందండి, ఇలా కూడా మోక్షం పొందండి, 32. వాటిని బ్రహ్మ విద్యలు అని అంటారు. అబ్బో, వేదం అంటే ఏమిటో తెలుసుకున్నాం, వేదాన్ని వివరించేటువంటి వాంగ్మయం ఏమిటో తెలుసుకున్నాం, ఆ వేదంలోనే మోక్షం పొందడానికి కావలసిన విషయములన్నీ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. అంతేనా? దాన్ని ఉపనిషత్తులు అంటారని తెలుసుకున్నాం. ఆ ఉపనిషత్తుల్లో 32 మార్గములు ఉన్నాయి, వాటిని బ్రహ్మ విద్యలు అని అంటారని తెలుసుకున్నాం. భగవంతుడికి ఓ సంకల్పం కలిగింది. మోక్షం గురించిన విభాగం వేదంలో కలిసి ఉంటుంది, అదేం విడిగా ఉండదు. ఉపనిషత్తులన్నీ కూడా వేదంలో కలిసి ఉంటాయి. దాన్ని ప్రత్యేకంగా విడతీస్తేనో ధర్మార్థ కామములు కావలసినటువంటి వారందరూ కూడా ఓ పక్కకి, మోక్షం కావలసిన వారందరూ ఓ పక్కకి చేరుకుంటే, ఆ ధర్మార్థ కామముల వారేమోనో వారు వేదం చూసి, వీరు వేదం చూసి, వీరు అటు వారు ఇటు అయిపోకుండా, ఇబ్బంది లేకుండా కేవలం మోక్షం గురించిన విభాగాన్ని ప్రత్యేకంగా విడతీస్తే ఎలా ఉంటుంది? అందులో మరి 32 బ్రహ్మ విద్యలు చెప్పారు. ఆ 32 బ్రహ్మ విద్యలు చదువుకొని అందులో ఏదో ఒకటి తమంత తాము ఎంచుకొని అందులో ప్రవర్తించి దానివల్ల మోక్షం పొందడం కన్నా తనే అంటే భగవంతుడే 32 బ్రహ్మ విద్యల్లోనూ అత్యంత సులభమైనది, శీఘ్రంగా మనం మోక్షాన్ని పొందగలిచింది ఏదైనా ఒకదాన్ని తీసి అది ఒక ప్రత్యేకమైన గ్రంథంగా వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన సంకల్పం రండి. పరమ ఉదారమైనటువంటి వాడు కనుక భగవంతుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. పాపం ఆయన అలాగా 32 బ్రహ్మ విద్యలన్నీ గాలించి తమకు ఏది కావాలో ఏం పట్టుకోగలరు కనుక అంచేత ఆ బ్రహ్మ విద్యలన్నింటిలోనూ అత్యంతము ఆచరణ యోగ్యమైనది, ఆచరణకి సులభమైనది, శీఘ్రంగా ఫలాన్ని లభింపచేసేది, తప్పకుండా ఫలాన్ని లభింపచేసేది. అంతేకాదు తను చేసిన అనుష్ఠానం మీద కాకుండా భగవంతుడి శక్తి మీద ఆధారపడేటువంటిది అయిన న్యాస విద్య అంటారు. 32 బ్రహ్మ విద్యల్లో ఒక బ్రహ్మ విద్యని న్యాస విద్య అంటారు. అత్యంత సులభమైనది, శీఘ్రంగా ఫలాన్ని ఇవ్వగలిచినదిని. అలాంటి న్యాస విద్యని మాత్రమే వివరించేటట్టు ఒక గ్రంథం తయారవ్వాలి అని ఆయన సంకల్పించాడు. అందులోనే ఈ ఉపనిషత్తుల
అవసరమైనటువంటి పరతత్వాన్ని గురించిన వివరాలు కూడా ఉండేటట్టుగాను. అంతేకాదు ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా, అలా కాకుండా దేశ భాషలలో ఏదైనా ఒక భాషలో వస్తే ఎలా ఉంటుంది? అందరూ సంస్కృతం చదువుకోగలరా? నియమాల్ని పాటించగలరా? అంచేత దేశ భాషలలో ఏదైనా ఒక భాషలో వస్తే ఎలా ఉంటుంది ఆ ప్రత్యేకమైన పుస్తకం అనుకున్నారు ఆయన. ఇలా ఆయన అనుకుంటూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షికి ఒక వరం ఇవ్వవలసి వచ్చింది. ఓ మహర్షి, నీ భాషకి నేను ప్రాముఖ్యతని కల్పిస్తాను అని ఒక వరం ఇవ్వవలసి వచ్చింది. ఆ అగస్త్య మహర్షి మాతృభాష తమిళం. దానినే ద్రవిడం అని కూడా అంటారు. తమిళం అన్నా ద్రవిడం అన్నా ఒకటే. సరే, ఎలాగూ ఇక్కడ వరం ఇచ్చాను కదా, ఎలాగో అక్కడ అలా సంకల్పించాను కదా, ఈ రెండింటిని కలుపుకుందాం అనుకున్నాడు భగవంతుడు. అంటే ఉపనిషత్తులని దేశీయ భాషలో, ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్యలో సారం కనుక ఆ బ్రహ్మ విద్యలని దేశీయ భాషలో, ఆ 32 బ్రహ్మ విద్యలలోనూ న్యాస విద్య అనేది గొప్పది కనుక ఆ విద్యని దేశీయ భాషలో అంటే తమిళ భాషలో దీన్ని దొరికేటట్టు చేద్దాము అని సంకల్పించి, మరి తమిళంలో కదా అగస్త్య మహర్షికి ఇచ్చినటువంటి వరం ప్రకారం రాయించాలి. అందుకని ఒక 12 మంది మహానుభావులను ఎంచుకున్నాడు ఆయన తమిళనాడులోను. ఆ 12 మంది మహానుభావులు జీవులేవారు. అయితే జీవులే అయినందువలన వారికి ప్రాకృతమైనటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంతో వారు గ్రంథాన్ని వ్రాయకుండా, ఎందుకని అపౌరుషేయమైన వేద సారాన్ని కదా వారు చెప్పవలసింది. అందుకని ఏం చేశాడు ఈయన 12 మందికిని భక్తి పారవస్యాన్ని కలిగించేశాడు. అంటే ఆ పారవస్యంలో వారు మైమరిచిపోయేటట్టుగా చేసేసి, పారవస్యం అంటేనే పరవశం అంటే తన అధీనంలో తాను లేకపోవడం. వాళ్ళు మైమరిచి ఉన్నారు. ఏముంది, తాను సాక్షాత్కరించేశాడంటే ఇంకా పారవస్యం వచ్చేసినట్టే. అలాగ మైమరిచి ఉన్నటువంటి సమయంలోనూ వారి చేత గడగడ ఈ ఉపనిషత్తుల సారాన్ని, ఇదిగో ఈ అనుకున్నటువంటి న్యాస విద్యనే శరణాగతి అని అంటారు, ప్రపత్తి అని అంటారు. దాన్ని వీరి చేత గడగడ చెప్పించేశారన్నమాట. అంటే వారు తమకి లభించినటువంటి జ్ఞానం, వారిని ఈ 12 మంది మహానుభావులను వాళ్ళది ఎలాంటిదట ఆ జ్ఞానం? భక్తి అన్నాను చూసారా, ఉత్తి భక్తి అంటే కుదరదండోయ్. భక్తి రూపాపన్న జ్ఞానం అనాలి. కేవలం భక్తి కుదరదు, జ్ఞానం కావాలి. అంచేత భక్తి జ్ఞానం వేరువేరు కానే కాదు అసలు. అదొకటి మనం గ్రహించాలి. ఏమండి, నీరు మంచు వేరువేరంటారా ఒకటే అంటారా? వాటి దశలు మారుతాయి, స్థాయిలు మారుతున్నాయి, తప్పితే రెండు ఒకటే కదండి. అలాగే వీరికి తన విషయమైన జ్ఞానాన్ని కలిగింపచేశాడు ఈ 12 మంది మహానుభావులకి భగవంతుడు. అయితే దాని జ్ఞానాన్ని జ్ఞానంగా ఉండనివ్వకుండా భక్తి రూపాపన్నం చేసేసాడన్నమాట. అంటే దాని ప్రయోజనం, జ్ఞానం తాలూకు ప్రయోజనం ఏమిటో ఆ ప్రయోజనాన్ని పొందింపచేసేసాడు. అంచేత భక్తి రూపాపన్న జ్ఞానాన్ని లభింపచేసుకున్న 12 మంది మైమరిచిపోయి 4000 పద్యాల్లో మొత్తం ఇదిగో మనం అనుకున్నాం చూసారా, ఉపనిషత్తుల సారం 32 బ్రహ్మ విద్యలలో న్యాస విద్య అనేదాన్ని పొందుపరిపించేశారు. ఆ 12 మంది మహానుభావులు అంటే వాళ్ళు స్పెషల్ కదా, ఒక ప్రత్యేకతని సంతరించుకున్నవారు కదా. అంచేత వారిని ఆళ్వార్లు అన్నారు. ఆళ్వారంటే ఏమీ లేదు, ఇలా మైమరిచిపోయిన వారు భక్తిలో అని అర్థం అన్నమాట, అంతే. ఇందాక చెప్పుకున్నాంగా భక్తి పారవస్యంలో మునిగిపోయి వారు రాశారని, అంతే ఆళ్వార్లు అన్నారనమాట. వారు చెప్పినటువంటి 4000 పద్యాలను కదా చెప్పారు. అంచేత 4000, 1000 అంటే 1000, 4 అంటే 4, 4000 అనే పుస్తకం అన్నమాట. ఇలాగ భగవంతుణ్ణి పొందే మార్గం మాత్రమే ఉన్నదన్నమాట ఆ గ్రంథంలోను. అంటే ఏమిటి చూసారా, మామిడి పండు తింటారు మీరు. మామిడి పండు తిన్నప్పుడు మొత్తం పండంతా తినేస్తారేంటి? తొక్క తీసి పడేస్తారు, టెంక తీసి పడేస్తారు. లోపల గుజ్జే కదా మీరు తినేది.
కానీ దానికి కష్టపడాలి. దంతాలు ఉండాలి, పళ్ళు ఉండాలి, పెదవులకు చక్కగా ఉండాలి, చేతులు ఉపయోగించాలి, ఒక కత్తి పెట్టుకోవాలి, రకరకాలైనటువంటిది చేస్తే తప్పితే పండు తినడానికి లేదు. ఇంత చేస్తే అందులో వాళ్ళ పీచు టెంక అన్నీ ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఆ పండు రసం తీసుకొని తాగేశారనుకోండి, పారేయవలసిందే ఉండదు. ఇదిగో ఉపనిషత్తులన్నీ కూడా మామిడి పండు లాంటివైతే ఈ 12 మంది మహానుభావులు అనుగ్రహించింది ఆ మామిడి పండు రసం అనుకోండి, అంతే. దీన్ని అన్నమాట ఆ మాలాధరుల వారి దగ్గర రామానుజుల వారు చదువుకున్నారు. రామానుజుల వారు మాలాధరులు వారి దగ్గర చదువుకున్నారు అంటే ఏమిటో కాదు, ఇదిగో ఇలాగ భగవంతుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం చేత లభించిన ద్రవిడ వేదాంతం అన్నమాట, తమిళ వేదాంతం అన్నమాట. దాన్ని 4000, అందులో ఒక 1000 పాసురాలు స్పెషలు మళ్ళాను. దాన్ని ఏమో అమృతం అంటారు, దాన్ని తిరువాయ్మొഴി అంటారు, అంటే అమృతప్రాయంగా ఉండేవన్నమాట. దానికి మళ్ళా భాష్యం, ఈ వివరాలన్నీ కూడా వారు చదువుకున్నారన్నమాట. మాలాధరులు ద్రవిడ వేదాంత రహస్యాలని చెప్పడం ప్రారంభించారు రామానుజుల వారికి. సంస్కృత వేదాంతము అయిపోయింది అప్పుడే. సంస్కృత వేదాంతం ఎక్కడ, యాదవ ప్రకాశుల వారి దగ్గర కొంచెం నేర్చుకున్నారు. అటు తర్వాత మహాపూర్ణ కాంచీపూర్ణుల వారి దగ్గర కొంత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. వారి అనుభవాలు, కాంచీపూర్ణుల అనుభవాల ప్రకారం కొంత తెలుసుకున్నారు. తాను కొంత పరిశీలన చేశారు గ్రంథాలని. ఉన్న అనుమానాలని వరదరాజ పెరుమాళ దగ్గర నివృత్తి చేసుకున్నారు. మహాపూర్ణుల వారు మంత్ర రత్నాన్ని చెబుతూ మరికొన్ని సంస్కృత వేదాంత రహస్యాలను చెప్పారు. గోష్ఠీపూర్ణుల వారు మంత్ర రాజ చరమశ్లోక అర్థాలని చెబుతూ ఉంటూ వారు మరికొన్ని అనుగ్రహిస్తే అక్కడికి సంస్కృత వేదాంతం చాలా వరకు అయిపోగా ఇంకా ద్రవిడ వేదాంత రహస్యాల్ని మాలాధరులు చెప్పడం ప్రారంభించారంటే, న్యాస విద్య అన్నాను చూసారా, ప్రపత్తి అన్నాను చూసారా, ఆ వివరాలని చెప్పడం ప్రారంభించారు. వారు చెప్తూ ఉంటే రామానుజుల వారు అదివరకే తాను ఇవన్నీ ఎరిగి ఉన్నట్టు, స్వామి ఇది ఇలా కదూ, అది ఇలా కదూ అంటూ ఆ మాలాధరుల వారిని వారితో వాడు ప్రసంగిస్తూ ఉంటే అందరూ నిర్ఘాంతపోయినారు. అప్పుడే బాగా అందరికీ తెలిసింది, రామానుజులంటే సామాన్యులు కాదు సుమా, అవతార పురుషులే సుమా అని నిర్ధారణ అయిపోయింది. అంతలో ఈ కంచి నుంచి శ్రీరంగానికి రామానుజుల వారిని తీసుకొచ్చారు చూసారా, గాయకులు అరయ్యరని జ్ఞాపకం ఉంది కదూ, వారేమోను బహుమతిగా ఇస్తే వీరు తీసుకొని వచ్చారు. వారికి కూడా యామనమునులు ఒక గొప్పదైన వేదాంత రహస్యాన్ని, చరమ ఉపాయం అంటారు దాన్ని ఉపదేశించారు. దానిని ఒకానొక సందర్భంలో రామానుజుల వారికి వారు కూడా ఉపదేశించారు. అంతేకాదు, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకున్నారు. తిరుమల నంబిగారు అన్నాను చూసారా, అక్కడికి ఈ రామానుజుల వారు ఒకమారు వెళ్ళినప్పుడు రామాయణ విశేష అర్థాలని అక్కడ తెలుసుకున్నారు. మొత్తం మీద మహాపూర్ణులు, గోష్ఠీపూర్ణులు, మాలాధరులు, అరయర్లు, తిరుమల నంబి అనే 5 ఆచార్యులు లభించారు రామానుజుల వారికి. దానితో వారు ఈ 5 ఆచార్యుల అనుగ్రహంతో వేదాంత రహస్యాలలో నిష్ణాతులైపోయినారన్నమాట వారు రామానుజుల వారు. ప్రతిరోజు రామానుజుల వారు మఠంలో తన నిత్యకృత్యాలు పూర్తి అయిన తర్వాత, ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీరంగంలో భిక్షకు బయలుదేరేవారు. యతులకి అది నియమం. యతులంటే సన్యాసులు కదూ, వారేం వంటలు పెంటలు చేసుకోకూడదు. ఆనాటి కాలంలో నియమం ఖచ్చితంగా ఉండేది. వారు ఇంటింటికి తిరిగి భిక్షనెత్తుకొని దానితోటే కడుపు నింపుకోవాలన్నమాట. అలాగే చేసేవారు రామానుజుల వారు, అలాగే చేసేవారు. కొంతమంది ఏమోనో యతులకి ఇన్ని ఇళ్ళు అని నియమం కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు 5 ఇళ్ళకి వెళతాం, 7 ఇళ్ళకి వెళతామని 190 నియమాలు ఆ ఇళ్ళకి వెళ్ళడం కూడాను. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలటో తెలుసా, ఆ ఇంట్లో వాళ్ళ వంటలు భోజనాలు అయిపోయినాయో లేదో చూసుకొని వెళ్ళాలట. అలా అని చెప్పి వాళ్ళు మొత్తం అంతా కడిగేసుకున్న తర్వాత వెళ్ళకూడదట. అక్కడేమో ఊరికే వెళ్ళి తలుపు కొట్టి అడగకూడదట. భవతి భిక్షాందేహిని 3 మార్లు మించి అనకూడదట. ఒకవేళ వాళ్ళక్కడ ఎవరూ కూడా స్పందించకపోతే
గోదోహన కాలం మించి ఉండకూడదట. ఇలా ఎన్నో నియమాలు యతులకి, సన్యాసులకి. అలాగే రామానుజుల వారు అన్నింటినీ చాలా ఖచ్చితంగా పాటించేవారు. ఇంటింటికి తిరిగి భిక్షనెత్తుకొని దాన్నే మఠానికి తీసుకుని వెళ్ళి దాంతో కడుపు నింపుకునేవారు. భిక్షాటనకి వెళ్ళే సమయంలో వారు తిరుప్పావై అనే గ్రంథాన్ని, ఈనాడు ధనుర్మాసంలో మనం అందరం ఆండాళ్ళు అని అంటాం చూసారా, మనం డిసెంబరు జనవరి నెలలో జరుపుకుంటూ ఉంటాం. అందరికీ ధనుర్మాసం తిరుప్పావై అనే గుర్తు కన్నా గుళ్ళల్లో పొంగలి, చక్కెర పొంగలి ఇస్తారు, అదన్నమాట. అదంటే సులువుగా జ్ఞాపకం ఉంటుంది అందరికీ. ఆలయాల్లో ఇళ్లల్లో జరుపుకునేటప్పుడు చదువుకునే గ్రంథం అది. సకల వేదాంత సారం అది ఆ తిరుప్పావై. దానిని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళేవారు ఈ భిక్షాటనకి వెళ్ళినప్పుడు. ఈ గోదాదేవి ఎవరంటే, ఇంతక మహానుభావులు 12 మంది అనుకున్నాను చూసారా, ఆ 12 మందిలో ఈ గోదాదేవి కూడా ఒకరు. అలా తిరుప్పావై చదువుతూ అందులో ఉండే అర్థాలకి పరవశం అయిపోతూ రామానుజుల వారు భిక్షకు వేయించేసేవారు. ఏది లభిస్తే దాన్ని మఠంలోకి తీసుకొచ్చి ఆహారంగా స్వీకరించేవారు. కాలం గడుస్తోంది, రామానుజుల వారి అతిశయం పెరుగుతోంది. ఏమిటో అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ కూడా ఓర్వలేనితనం అనేది అలా కనిపిస్తూనే ఉంది మనకి. ఒకరు గొప్పవారు అవుతున్నారు, ప్రసిద్ధిని పొందుతున్నారు అంటే చూసి ఓర్వలేనటువంటి వారు ఆనాటి కాలంలో కూడా బయలుదేరి రామానుజుల వారి గొప్పతనాన్ని, ఉన్నతిని సహించలేనటువంటి కొంతమంది బయలుదేరారు. అలా ఈర్ష్య కలిగిన వారిలో ప్రధానులైనటువంటి ఒకరు ఏం చేశారంటే, రామానుజుల వారికి భిక్షాపాత్రలో ఆయన భిక్ష పట్టుకో వచ్చినప్పుడట విషమిశ్ర భోజనం అంటే అందులో వేసినటువంటి ఆహార పదార్థాల్లో ఇంత విషం కలిపేసి పెట్టేయమని చెప్పి తన భార్యని ఒత్తిడి చేశారు ఒక ఆయన. వారి పేర్లు ఎందుకులేండి, మనం వారి ఆ పేర్లు గొడవలకు వెళ్ళవద్దును. ఇలా చేశారని తెలుసుకుంటే చాలంతే. ఆమెకు అస్సలు ఇష్టం లేదు అలాంటి తప్పు పని చేయడం. కానీ బలవంతంగా ఒత్తిడి చేసేసరికి ఆవిడ ఇంకేమీ పతి ఆజ్ఞని మీరలేక ఆ పని చేసేసి రామానుజుల వారికి ఆ భిక్ష విషయంలో అనుమానం కలిగేటట్టుగా కొన్ని చేష్టలు చేసేసి లోపల గొలిపోయింది ఆ భర్తకి తెలియకుండాను. ఎందుకు ఇలా చేసిందా అనుకున్నారు ఆయన. రామానుజుల వారు తన పాత్రలో పడిన ఆహారాన్ని ఎందుకైనా మంచిని చెప్పి పరీక్ష చేయించారు. ఖిన్నులైపోయినారు, విషమని తెలిసిపోయింది. ఎంత ఇలాంటి వార్తలు ఆగుతాయా ఏమిటి? గబగబగబా దావానంలా వార్త వ్యాపించేసింది అన్ని వైపులకిని. రామానుజుల వారికి వారు భిక్షాటనకి వేయించేస్తే వారి పాత్రలో విషం కలిపినటువంటి ఆహారాన్ని పెట్టేశారని వీరు మఠానికి వెళ్ళిపోయినారు. మళ్ళా బయలుదేరలేదు భిక్షకి, ఏం చేయాలో తెలియక. ఈ విషయం గోష్ఠీపూర్ణులకి తెలిసిపోయింది. తిరుక్కోటియూరులో ఉండేటువంటి గోష్ఠీపూర్ణులకి తెలిసిపోయింది. గబగబా వచ్చేశారు ఆయన. అప్పుడేదో అయ్యో ఈయన తొందరపడ్డాడేమో అని అనుమానంతో రామానుజుల వారిని కాస్తంత గద్దించారు. కానీ ఆ మంత్ర అర్థాన్ని నలుగురికి చెప్పేసరికి చాలా ప్రేమ ఆయనకి, గోష్ఠీపూర్ణుల వారికి వీరంటే, రామానుజుల వారంటే గబగబా వచ్చేసి, నాయనా నేను నీకు ఆచార్యుణ్ణి, నేను నిన్ను శాసిస్తున్నాను విను. ఈనాటి నుండి నువ్వు భిక్షనికి పోసవని నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంటింటికి నువ్వు తిరగడానికి వీల్లేదు, మఠంలోనే వంట చేయించుకొని నువ్వు భిక్షను స్వీకరించు అని ఆదేశించారు. అదిగోటండి, అప్పటి నుంచి భిక్షకు వెళ్ళడం మానేశారండి ఈ సన్యాసులు. త్రిదండి సన్యాసులు అందరూ కూడా భిక్షకను ప్రత్యేకించి రోడ్ల మీద ఇంటి ముందు వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అని అడగడం మానేసి ఎక్కడో చోట వండించుకొని రామానుజుల వారి గురువు గారు కదా ఆజ్ఞాపించారు అంచేది అది తమకు కూడా చెందుతుంది. రామానుజీయుతులు అందరూ కూడా భిక్షకు వెళ్ళడం మానేసి మఠాల్లో వంట చేయించుకొని దానినే ఆరగింపు చేసి భోజనంగా పుచ్చుకోవడం ప్రారంభించారు. రామానుజులు అంటే ఎవరు అనుకున్నాం, గుర్తుంది కదూ, భవిష్యదాచార్యులు అని కదా, నాథములకి లభించినటువంటి దివ్యమంగళ విగ్రహం. అలాగా తన పూర్వాచార్యుల అభిప్రాయాన్ని అనుసరించి వేదాంత విషయాల్ని ఉన్నదున్నట్లుగా ఎక్కడికక్కడ ఉపన్యసిస్తున్నారు రామానుజుల వారు. అయితే అప్పటికే వేదాంతానికి అర్థములు చెప్పిన కొంతమంది మహానుభావులు ఉన్నారు కదా, వారందరూ ఆ పండితులందరూ వచ్చి ఏమండి మీరు చెబుతున్నది ఇది తప్పండి అది తప్పండి అంటే వారితో వాదిస్తున్నారు, వాదించి వారిని జయిస్తున్నారు.
ఇలాగ ఓడిపోయినటువంటి పండితులందరూ రామానుజుల వారికి శిష్యులైపోతున్నారు. వారిలో యజ్ఞమూర్తి అని ఇంకొక ఆయన, మంచి పండితుడు ఆయన కూడా వీరికి శిష్యులైపోయినారు. ఇలాగ భారతదేశం నలుచెరగుల రామానుజ వైభవం పరిమళిస్తోందన్నమాట. ఓనాడు మఠంలో ఉపన్యసిస్తూ ఆనాటి ఉపన్యాస విషయం ఏమిటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మహాత్మ్యం అన్నమాట, గొప్పతనం అన్నమాట. దాన్ని ఉపన్యసిస్తూ ఆయన ఆనాడంతా అటవీ ప్రాంతం అనుకున్నాం కదా, అడవనేసరికలా క్రూర జంతువులు అవి ఇవి అన్నీ మామూలే, పెద్ద జనసంచారమే ఉండేది కాదని కదా అనుకున్నాం మనం. అనుచేత వీరు రామానుజుల వారు అయ్యో వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ సరి అయిన కైంకర్యం జరగడం లేదే అని చెప్పి కొంచెం బాధపడి తిరుమల కొండ మీదకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి ఒక పూతోటని ఏర్పరిచి నిత్యము పుష్పార్చన చేసుకొనగలిచిన మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఇక్కడ మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు పనికిరానని కాదు, అంతటి పౌరుషవంతులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అంతా క్రూర మృగాల నిలయం, మానవ సంచారం అంతగా ఉండేది కాదు అంటే ఎవరు మాట్లాడలేదు. మళ్ళా అడిగారు రామానుజుల వారు, అయ్యో ఆ మాత్రం ధైర్యవంతులే లేరా ఈ గోష్ఠిలోనూ అని అడిగారు. అనగానే వెంటనే అనంతార్యులు అనేవారు లేచి నిలబడ్డారు. అనంతులు అని వారి పేరన్నమాట. నేను వెళతానండి అన్నారు. మెచ్చుకున్నారు రామానుజుల వారు, నువ్వయ్యా అసలు మగవాడి వెంటేనా, ఇక్కడ మగవాడి వెంటేనంటే ఇంకేం లేదు, పౌరుషం కలిగిన వాడివి అని మెచ్చుకున్నారు, ఆజ్ఞ ఇచ్చారు. ఈనాడు చూసారా మీరు తిరుమల కొండకి వెళితేనో ఏటీసీ కాటేజీలు అంటారు. ఏటీసీ అంటే అనంతుల వారి పేరుతో, ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి వారి పేరుతో పెట్టిందనమాట, ఆ వివరం వస్తుంది. ఇలా రామానుజుల వారి ఆదేశం మీద బయలుదేరారు అనంతార్యులు. సతీ సమేతంగా బయలుదేరారంటే భార్యతో సహానం తిరుమల కొండకు చేరుకున్నారు. ఆ కోవిలికి కొంచెం పక్కనేను ఒక పూల తోట పెంచాలనుకున్నారు. పూల తోట పెంచాలంటే నీళ్లు కావాలి, కొండలు కదూ నీళ్లు నిలవ ఉండవు, అన్నీ కింద కారిపోతూ ఉంటాయి. అందుచేత ఓ చిన్న చెరువు తవ్వాలనుకున్నారు ఆయన. ఎవరినీ సహాయానికి పిలవలేదు, పిలిచితే వచ్చే దిక్కు లేదు. ఆచార్య ఆదేశం కనుక తాను వచ్చాడు, తనని వదలలేక భార్య వచ్చింది. ఇద్దరూ కలిసి తవ్వడం ప్రారంభించారు. ఈ అనంతార్యులు దీంతో తవ్వడం, ఆవిడేమో మట్టి ఎత్తుకొని అవతల పోయడం. ఆవిడ పాపం చాలా అలసిపోయింది. ఈయన అలసిపోయినాడు, చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామికి జాలి వేసింది. చిన్న బాలుడి వేషంలో వచ్చాడు, వచ్చి సహాయం చేయడం ప్రారంభించారు. ఈ అనంతార్యుల కోపం వచ్చేసింది. ఎందుకని? తన కైంకర్యంలో ఎవరో భాగం పంచుకుంటారా అని. లక్ష్మణస్వామికి కూడా అడవిలో 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత వనవాసం, మరి కొన్నాళ్ల పాటు ఇంకా ఈ అడవిలోనే ఉంటే బాగుంది అనిపించుతాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత ఏం చేత చక్క అరణ్యంలో అయితే తనొక్కడే సేవ చేసుకునేవాడు, మొత్తం అన్ని సేవలు తనే చేసేసుకోవచ్చు రాముల వారికి సీతమ్మ తల్లికి అని. అయోధ్య నగరం వచ్చేసరికల్లా ఆ కైంకర్యాల్లో అందరూ భాగాన్ని పట్టేసేవారే. భరతుడు కొని చేసేస్తున్నాడు, శత్రువుని కొని చేసేస్తున్నాడు, ఇలా అందరూ చేసేస్తూ ఉంటే అయ్యో ఆ వనవాసమే బాగుంది అని అనుకున్నారట. కైంకర్యం మీద ఆశ ఉన్నవారికి అలా ఉంటుంది. అలాగే అనంతార్యులకు కూడాను ఈ పిల్లవాడు ఎవడో వచ్చి నా సేవలో కొంత భాగాన్ని తీసేసుకుంటున్నాడని చెప్పి కోపం వచ్చి చేతిలో ఉన్న గడ్డపార కాస్త విసిరిశారట ఆ పిల్లాడి మీదకి. జామ్మని వెళ్ళింది ఆ గడ్డపార, ఈ పిల్లాడి గడ్డానికి తగిలింది. ఈనాడు వెంకటేశ్వర గడ్డం కింద మచ్చ పెడుతుంటారు చూసారా, నామం తెల్లగా పెడుతూ ఉంటారు చూసారా, ఆ గడ్డపార గుర్తే అంట ఆ దెబ్బ తగిలినటువంటి గుర్తు. మహాద్వారం దగ్గర ఆ గడ్డపార ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళితే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ అడగండి, ఏమండి ఈ గడ్డపార ఉండాలట, వెంకటేశ్వర స్వామి గడ్డం మీద తగిలింది అని అక్కడ చూపిస్తారు వారు. అలాగా ఈ అనంతార్యుల వారు ఇంకొకరిని తన కైంకర్యంలో ప్రవేశించకుండా చేసిన తర్వాత ఇదిగో వచ్చినటువంటి వాడు మహానుభావుడు పరమాళ్లే పరమాత్మే అని గ్రహించి తప్పు జరిగిందని చెప్పి ప్రార్థించి స్వామి కూడా నీ గుర్తుని నేను ధరిస్తానని అనుగ్రహించి ఆయన అదిగో అదే అన్నమాట అనంతార్య ట్యాంక్, అనంత ట్యాంక్ అన్నమాట. ట్యాంక్ అంటే చెరువు కదా, దాని పక్కన కట్టిన కాటేజీలు కనుక ఏటీసీ కాటేజీలు, దాని ఆ ప్రాంతంలో కట్టిన వాటిని కనుక ఆ పేరుతోటే నడుస్తున్నాయన్నమాట. ఆనాటి కాలంలో రామానుజుల వారు తయారు చేసినటువంటి వారందరూ అంత దృఢ విశ్వాసం కలిగిన భక్తులు తయారైనారు రామానుజుల వారి శిక్షణలో అన్నమాట.
ఈ కబురంతా తెలిసింది రామానుజుల వారికి. అనంతార్యుల సేవా విశేషాలను విన్నారు, ముచ్చట పడిపోయినారు. ఒక్కమారు చూడాలనిపించింది. శిష్య సమేతంగా శ్రీరంగం నుంచి బయలుదేరారు తిరుపతికి. మార్గమధ్యంలో ఎందరినో అనుగ్రహిస్తూ యోగ్యులైన వారి దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగి తిరుపతిలో కపిల తీర్థం చేరుకొని విడిది చేశారు. అనంతార్యులకి తెలిసింది, దిగి వచ్చారు, సేవించుకున్నారు విని రామానుజుల వారిని. స్వామి కొండపైకి వేయించేయండి అన్నారు. రామానుజుల వారు అన్నారు, నాయనా ఈ వెంకటాచలం ఏమిటనుకుంటున్నావు, సాక్షాత్ ఆదిశేషుడే సుమా. అందుచేత ఆళ్ళవారులు ఎవరూ కూడా పైకి వెళ్ళలేదు, వాళ్ళు చాలా సందేహించారు ఎక్కడానికి, నేను ఎలా వచ్చేదయ్యా అని అడిగారు. అంటే అనంతార్యులు, స్వామి ఒక్క విషయం ఆలోచించండి, మీరు కూడా రాలేదనుకోండి పైకి, ఇంకా మీలాగే ప్రజలందరూ కూడా కొండపైకి ఎవరూ రారు. ఇంకా అప్పుడు వెంకటేశ్వర స్వామి కొండ మీద అవతరించిన ప్రయోజనం ఎవరికండి నెరవేరుతుంది? అడవి కాచిన వెన్నెలు అయిపోదా, వృధా అయిపోదా? 10 మంది రావాలి, తనని సేవించుకోవాలని కదా ఆయన అక్కడ అవతరించాడు, అంచేత మీరు రావలసిందే అని అంటే ఆ మాటలో ఉండే ఔచిత్యాన్ని గ్రహించారు రామానుజుల వారు. సరే అని చెప్పి తన పాదస్పర్శ నేరుగా పర్వతానికి తగలకుండా మోకాళ్ళ మీద నడుస్తూ కొండ మీదకి చేరుకున్నారు, వెంకటాచలపతిని సేవించుకున్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో అప్పుడు 3 రోజులు ఉన్నారు రామానుజుల వారు. అటు తర్వాత కొండ దిగి తిరుపతిలో 1 సంవత్సర కాలం ఉన్నారు. ఆ సంవత్సర కాలంలోనే తిరుమల నంబి గారి దగ్గర రామాయణ రహస్య అర్థాలన్నింటినీ గ్రహించారు వారు. శ్రీకాళహస్తి నుంచి గోవిందుడు వచ్చేసాడు అనుకున్నాం కదా, వీరి సోదరులు చాలా వినయ విధేయతలతో తిరుమల నంబి గారిని సేవించుకుంటున్నాడు. ఆయన అతన్ని రామానుజుల వారికి అప్పగించేశారు. గోవిందుడి సర్వభూతహిత ప్రియత్వం అయితేనేమి, లౌకిక విషయాల మీద వైరాగ్యం అయితేనేమి సాటి లేనివి అది చూశారు. ఈయన యోగ్యుడిని గ్రహించారు రామానుజుల వారు. గోవిందుని దగ్గరికి పిలిచి, నాయనా ఇదిగో సన్యాసాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పి సన్యాసం ఇచ్చేశారు గోవిందుడికి. ఆయనకి ఎంబార్ అని నామకరణం చేశారన్నమాట. ఇంకా కాలం గడుస్తోంది. రామానుజుల వారికి తాను యామున మునులకి వారి చరమ శరీరం దగ్గర ఇచ్చిన వాగ్దానం, దాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనది అని గ్రహించారు. ఏమిటా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం? ఏం ప్రతిజ్ఞ చేశారు? ఆయన 3 ప్రతిజ్ఞలు చేశారు. అందులో ప్రధానమైనది, మొట్టమొదటగా ఆయన చేయవలసినది బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానము వ్రాయుట. అంచేత బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం వ్రాసే సమయం ఆసన్నమైనదని గ్రహించారు రామానుజుల వారు. ఇంకా దానికోసం సంకల్పించారు అవతార పురుషులైనటువంటి రామానుజుల వారు. మిగిలిన కథని మళ్ళా మనం కొనసాగిద్దాం. స్వస్తి.